హమ్మయ్య! ఎట్టకేలకు కన్‌ఫ్యూజన్‌కి తెరపడింది. ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎప్పుడు, ఎవరితో అనే విషయంలో క్లారిటీ వచ్చింది. దాదాపు 10 మంది దర్శకులు చెప్పిన కథలు విని, విని చివరికి బాబీ చెప్పిన కథకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడు. దీనికి మాత్రం తారక్ ఫిదా అయిపోయాడని తెలుస్తోంది. సో, సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ పడింది. ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎవరితో అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్, బాబీ కాంబో సెట్స్ పైకి వెళ్ళడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్తో ఫ్లాప్ ఇచ్చిన బాబీ కథ బాగా నచ్చడంతో ఇంకేం ఆలోచించకుండా బాబీకి పచ్చజెండా ఊపేశాడు. ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించున్నాడు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 2017 జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. దర్శకుడు ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు కథానాయిక కోసం అన్వేషణ ప్రారంభింపజేశారు. మరో వారం 10 రోజుల్లో హీరోయిన్ని ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా ఏమిటి, ఎవరితో అనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఆ సినిమా ఖచ్చితంగా త్రివిక్రమ్తోనే ఉండబోతోంది. బాబీ సినిమా ఫినిష్ అవ్వగానే త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కించడానికి ఎన్టీఆర్ డిసైడ్ అయిపోయాడు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో 2017 ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనున్నదని తెలుస్తోంది. ఎన్టీఆర్ బాబీ సినిమా పూర్తయ్యేలోగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా కూడా ఫినిష్ అవుతుంది. అంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఒకేసారి ఖాళీ అవుతున్నారన్నమాట. ఎన్టీఆర్తో త్రివిక్రమ్ ఎప్పుడో సినిమా చేయాల్సింది. అన్నీ ఓకే అనుకున్న తరుణంలో ఆ సినిమా చివరి క్షణాల్లో చేతులు మారింది. ఎన్టీఆర్తో కొన్ని కమర్షియల్ యాడ్స్ షూట్ చేశాడు త్రివిక్రమ్. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి పని చేద్దామనుకున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్తోనే సినిమా చేద్దామనుకున్నాడు. అయితే అప్పటికే త్రివిక్రమ్ పవన్ల సినిమా ఫిక్స్ అయిపోవడంతో కుదరలేదు. కానీ అప్పటికి ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ కథని సిద్ధం చేసుకోవడం జరిగిందని సమాచారం. సో, కథ రెడీగా ఉంది కాబట్టి పవన్తో సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ సినిమాని పట్టాలెక్కించడానికి పెద్దగా సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. 2018 వేసవికి ఎన్టీఆర్ త్రివిక్రమ్ల సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. వి విష్ ఆల్ ద బెస్ట్ టు ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్.